ఇజ్రాయెల్ ఒక నిర్ణయం తీసుకుంటే మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఒక్క రాత్రిలో మొదలవచ్చు. ఇరాన్ అణుకేంద్రాలపై దాడి జరిగితే చమురు ధరలు ఎగిసిపడవచ్చు. అమెరికా కూడా యుద్ధంలోకి దిగే అవకాశం ఉంది. మరి నిజంగా ఏమవుతుంది? దాడి తర్వాతి 72 గంటల్లో ప్రపంచం ఎలా మారుతుంది? ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషిద్దాం. ఇజ్రాయెల్కు ఒక స్పష్టమైన మరియు కఠినమైన వ్యూహం ఉంది. దానినే ప్రివెంటివ్ స్ట్రైక్ డాక్ట్రిన్ లేదా బిగిన్ డాక్ట్రిన్ అంటారు. అంటే తన శత్రువులకు అణు ఆయుధాలు అందకుండా ముందే అడ్డుకోవడం. ఇది ఇజ్రాయెల్ యొక్క మనుగడకు సంబంధించిన విషయం. చరిత్రే దీనికి సాక్ష్యం. 1981లో ఆపరేషన్ ఓపెరా ద్వారా ఇరాక్ అణు రియాక్టర్ను, 2007లో సిరియా అణుకేంద్రాన్ని ఇజ్రాయెల్ గాలిలో కలిపేసింది. ఇప్పుడు ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ 60% దాటింది. ఇది అణుబాంబు తయారీకి కావలసిన 90% స్వచ్ఛతకు చాలా దగ్గరగా ఉంది. ఇజ్రాయెల్ అంచనా ఏమిటంటే, ఒకసారి ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే దాన్ని ఆపటం అసాధ్యం మరియు ఇజ్రాయెల్ మ్యాప్ నుంచి తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే తర్వాత బాధపడటం కంటే ముందే దెబ్బ కొట్టడం మేలు అనే ఆలోచనతో ఇజ్రాయెల్ ఈ ముందస్తు దాడికి సిద్ధమవుతోంది. ఇరాన్పై దాడి చేయటం యుద్ధ విమానాలు వెళ్లి బాంబులు వేసినంత సులభం కాదు. ఇరాన్ తన అణుకేంద్రాలను వ్యూహాత్మకంగా రక్షించుకుంటోంది. నాటాంజ్ మరియు ఫోర్దో అనేవి ప్రధాన లక్ష్యాలు. ముఖ్యంగా ఫోర్దో కేంద్రం ఒక కొండ లోపల భూమికి 100 అడుగుల లోతులో ఉంది. దీనిని ధ్వంసం చేయాలంటే ఇజ్రాయెల్ వద్ద ఉన్న F-35 స్టీల్త్ యుద్ధ విమానాలు సరిపోకపోవచ్చు. వీటికి భారీ బంకర్ బస్టర్ బాంబులు అవసరం. ఇక్కడే అమెరికా పాత్ర మొదలవుతుంది. అమెరికా దగ్గర మాత్రమే ఉన్న GBU-57 వంటి భారీ బాంబుల సహాయం లేకుండా ఫోర్దోను పూర్తిగా నాశనం చేయడం కష్టం. ఒకవేళ ఇజ్రాయెల్ తన సొంత శక్తితో లేదా అమెరికా రహస్య సహకారంతో దాడికి దిగితే అది ఆధునిక యుద్ధ చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన మరియు ప్రమాదకరమైన ఆపరేషన్ అవుతుంది. ఇరాన్ యొక్క S-300 లాంటి గాలివాట రక్షణ వ్యవస్థలను దాటుకుని ఈ దాడులు చేయటం ఒక పెద్ద సవాలు. దాడి జరిగిన వెంటనే ఇరాన్ మౌనంగా ఉండదని ప్రపంచ దేశాలకు తెలుసు. ఇరాన్ దగ్గర మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద బాలిస్టిక్ మిజైల్ సైన్యం ఉంది. మొదటి కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ ప్రధాన నగరాలైన టెల్ అవీవ్ మరియు హైఫాపై క్షిపణి వర్షం కురిపించవచ్చు. కేవలం క్షిపణులే కాకుండా తన మిత్ర దళాలైన హెజ్బోల్లా ద్వారా లెబనాన్ సరిహద్దు నుంచి వేల సంఖ్యలో రాకెట్లతో దాడి చేయగలదు. అటు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాక్లోని మిలీషియా గ్రూపులు కూడా రంగంలోకి దిగుతాయి. ఇది ఒక ఎస్కలేషన్ ల్యాడర్ లాంటిది. ఒక చిన్న వైమానిక దాడి ముగిసేలోపే మిడిల్ ఈస్ట్ మొత్తం యుద్ధభూమిగా మారిపోతుంది. ఇరాన్ తన డ్రోన్ టెక్నాలజీతో ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను కూడా పరీక్షించగలదు. ఈ యుద్ధం కేవలం క్షిపణులకు పరిమితం కాదు. ఇది ప్రపంచ దేశాల ఆర్థిక మూలాలను కదిలిస్తుంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇరాన్ ఒకవేళ ఈ మార్గాన్ని నావల్ మైన్లు లేదా క్షిపణులతో మూసేస్తే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు బ్యారెల్కు $150 నుండి $200 వరకు పెరగవచ్చు. భారత్ వంటి దేశాలు తమ చమురు అవసరాల కోసం 80% పైగా దిగుమతులపైనే ఆధారపడతాయి. ధరలు పెరిగితే మన దేశంలో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. కేవలం ఆయిల్ మాత్రమే కాదు, గ్లోబల్ షిప్పింగ్ లైన్లు ఆగిపోవటం వల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు సప్లై చైన్ దెబ్బతింటుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారీ మాంద్యంలోకి నెట్టేస్తుంది. అమెరికా ఇక్కడ ఒక క్లిష్టమైన ధర్మ సంకటంలో ఉంది. ఇజ్రాయెల్ తన ప్రాణమిత్ర దేశం కాబట్టి దానికి పూర్తి రక్షణ కల్పించాలి. కానీ మరో మిడిల్ ఈస్ట్ యుద్ధంలోకి దిగడం అమెరికాకు ఇష్టం లేదు. ఎందుకంటే గల్ఫ్ ప్రాంతంలోని అనేక అమెరికా సైనిక స్థావరాలు ఖతార్, బహ్రెయిన్, UAEలలో ఉన్నవి ఇరాన్ క్షిపణుల పరిధిలో ఉన్నాయి. ఇరాన్ గనుక తనపై జరిగిన దాడికి ప్రతీకారంగా అమెరికా బేస్లపై దాడి చేస్తే అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగక తప్పదు. ఇది కేవలం 2 దేశాల గొడవగా మిగిలిపోదు. రష్యా మరియు చైనాలు కూడా ఇరాన్కు అండగా నిలిచే అవకాశం ఉంది. ఫలితంగా ఇది ప్రపంచ యుద్ధస్థాయికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అమెరికా తన విమానవాహక నౌకలను అప్పటికే ఆ ప్రాంతంలో మోహరించి ఉంచుతుంది. ఇది పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తుంది. అత్యంత దారుణమైన పరిస్థితి ఏమిటంటే,
హెజ్బొల్లా మరియు ఇజ్రాయెల్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలవ్వడం, గల్ఫ్ దేశాలన్నీ ఏదో ఒక వైపు చేరాల్సి రావటం మరియు చెమురు సరఫరా పూర్తిగా నిలిచిపోవటం. అయితే ఇక్కడ మనం ఒక కీలకమైన ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ ఇజ్రాయెల్ దాడి చేసినా ఇరాన్ అణు కార్యక్రమం నిజంగా ఆగిపోతుందా? నిపుణుల అభిప్రాయం ప్రకారం దాడి వల్ల కార్యక్రమం కొన్ని ఏళ్లు వెనక్కి వెళ్ళవచ్చు. కానీ ఇరాన్ తన అణు కేంద్రాలను మరింత లోతుగా, మరింత రహస్యంగా నిర్మించి బాంబును తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఈ యుద్ధం సమస్యకు శాశ్వత పరిష్కారం కాకపోగా మరింత పెద్ద ప్రమాదానికి పునాది వేయవచ్చు. అంతిమంగా ఈ 72 గంటల విధ్వంసం ప్రపంచాన్ని మరో దశాబ్దం పాటు కోలుకోలేని దెబ్బతీస్తుంది. చూశారుగా, ఒక చిన్న వైమానిక దాడి ప్రపంచాన్నే ఎలా అతలాకుతలం చేయగలదో. మరి మీరేమనుకుంటున్నారు? ఇజ్రాయెల్ నిజంగానే ముందస్తు దాడి చేసే సాహసం చేస్తుందా? లేక ఇది ఇరాన్ను నియంత్రించడానికి చేస్తున్న వ్యూహాత్మక ఒత్తిడి మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇలాంటి లోతైన భౌగోళిక రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.